నమస్కార్ సార్. వెల్కమ్ టు టీజీ తెలంగాణ ఛానల్కి. ఎవరైతే తెలంగాణలో గ్రూప్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. అయితే సార్, మనం తెలంగాణలో ఇప్పటికే 4 సార్ల పోస్ట్‌పోన్ అయినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించబోతున్నారంటే డిసెంబర్ 15వ తారీఖు 16వ తారీఖు నాడు నిర్వహించబోతున్నారు. కాబట్టి 2022లో విడుదలైన నోటిఫికేషన్ 2024లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి వీటికి తెలంగాణ గ్రూప్ 2 పేపర్ 2లో ఎలాంటి అంశాల మీద దృష్టి సాధించాలి, పేపర్ 2లోని 150 మార్కులు ఏ సబ్జెక్టుల నుంచి ఎంత వెయిటేజ్ ఉందనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే తెలంగాణ గ్రూప్ 2 పేపర్ 2లోని భారతదేశ చరిత్ర నుంచి 25 మార్కులు వస్తే, తెలంగాణ చరిత్ర నుంచి 25 మార్కులు కలిపితే మొత్తం 50 మార్కులు. ఆ తర్వాత రెండవ భాగంలో భారత రాజ్యాంగం నుంచి 50 మార్కులు అడుగుతారు. ఆ తర్వాత సోషియాలజీ మూడవ భాగం, దీంట్లో 50 మార్కులు అడుగుతారు. 25, 25, 50 ప్లస్ ఈ 50 ప్లస్ ఈ 50 మొత్తం 150 మార్కుల పేపర్ ఉంటుంది. అయితే ఏ అంశాల మీద ఫోకస్ చేయాలనే విషయం గురించి మనం ఒక ప్రత్యేకమైన వీడియోలో సిలబస్కి చెందినటువంటి అంశాలపైన చర్చించినప్పుడు ఏ సిలబస్లో ఏ అంశాలపైన దృష్టి సాధించాలనే విషయాన్ని మనం ఆ సిలబస్ డిస్కషన్ చేసే సందర్భంలో తెలుసుకుందాం. భారతదేశ చరిత్ర 25 మార్కుల్లో ఉన్నప్పటికీ భారతదేశ చరిత్రలో 3 భాగాలు ఉంటాయి: ప్రాచీన, మధ్య, ఆధునిక. ఈ 25 భాగాలను ఈ 3 భాగాలలో డివైడ్ చేసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ చరిత్ర 25 మార్కులు ఉంటాయి. ఆ తెలంగాణ చరిత్రలో కూడా ప్రాచీన, మధ్యయుగ, అసబ్జాయిల గురించి, వెట్టి చాకిరి వ్యవస్థ, అసబ్జాయిల కాలంలోని ఉద్యమాల గురించి చదువుకోవాలి. భారత రాజ్యాంగంలోని అంశాల గురించి దృష్టి సాధిస్తే 50 మార్కులు. సోషియాలజీ అనగా భారతదేశంలోని సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు, ఇండియన్ కల్చర్, అదేవిధంగా తెలంగాణలోని సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు, వెట్టి చాకిరి, బఘీలి వ్యవస్థ, స్త్రీల వ్యవస్థ, వీటిపైన ఎక్కువ అవగాహన చేసుకోవాలి. ఇవి సోషియాలజీ. వీడియో లెంత్ అవ్వడంతో నేను సిలబస్ డిస్కషన్ చేసేటప్పుడు సిలబస్లోని అంశాలను ఎలా శ్రద్ధగా చదవాలి అనే ఒకదానితో ఒకటి లింకప్ అవ్వకుండా ఎలా చదువుకోవాలనే విషయం గురించి అక్కడ మాట్లాడుకుందాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి.